విమర్శించడానికే బోల్డ్ అంత ఉంది, కానీ విమర్శించలేకపోతున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారి ముఖం చూసి ఆయన దిల్ రాజు గారు చాలా మందికి మీరు మీదేదో జాలిగుండ్లాగా ఉందండి. అడిగిన వాళ్ళందరికీ కంచమేసి పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నుండి మీరు ఒక పని చేయండి, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదంటే మీ మీద ఎక్స్పెక్టేషన్ తో వచ్చేస్తారు. నేనైతే హీరో నితిన్ నాకు తెలుసు, దిల్ సినిమా నేను చూస్తున్నాం. ఆ దిల్ సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు నితిన్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, డైరెక్టర్. ఓన్లీ ప్రొడ్యూసర్ బేస్ చేసుకుని వచ్చాను మూవీకి. అర్జెంట్ మీ పేరు సినిమాకి పేరేని మార్చండి దయచేసి. తమ్ముడు ఏందన్నా పవన్ కళ్యాణ్ విజలేస్తే ఉంటది ఓ రేంజ్, అంత మంచి పేరు పెట్టుకుని ఏందా సినిమా తీయడమేంద్రా బాబు. 3 గంటలు టార్చర్ చూపించినాం. అర్జెంట్ గా దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ సినిమా కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ 2 అర్జెంట్ గా చేయాల్సిన పనులు, లేదంటే సొసైటీలోకి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ టైటిల్ తో పెట్టుకున్నారు కాబట్టి ఏదో ఇష్టంతో పెట్టుకోవచ్చు నితిన్ గారు, అంతేగాని దాన్ని మనం తప్పుగా అనుకోవద్దు. సినిమా మాత్రం ఓకే, పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ చూస్తే మనకు బోరింగ్ ఉంటది. అంటే నితిన్ గారి కెరియర్ లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె దగ్గరంత అయింది, హార్ట్ అటాక్ తర్వాత ఒక ఫ్యామిలీ సినిమా, ఒక ఎంజాయ్ చేసిపోవచ్చు. అన్నటోళ్ళు అంటారన్న యావరేజ్ నాకైతే నచ్చింది కథ మాత్రం. అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటది, అంటే ఒక ఫ్యామిలీ ప్రకారంగా అయితే చూడొచ్చు. ఒక బోరింగ్ లేకుండా మంచిగా ఉంది. అంటే ఇంతకు ముందుకు వచ్చిన నితిన్ గారి సినిమాల కంటే ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు దాని సినిమా కంటే ఈ సినిమా బాగుంది. అంటే తమ్ముడు టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఎలా ఉందో దాని తగ్గట్టు సినిమా తీసారు. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎలా ఉందో ఆ దానికి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే దానికి ఇది పోల్చొద్దు. ఇది ఒక నితిన్ గారు ప్రేమతో పెట్టుకోవచ్చు మన తమ్ముడు అని టైటిల్, పవన్ కళ్యాణ్ ప్రేమ మీద. కానీ సినిమా మాత్రం ఓకే అన్న, ఫ్యామిలీ చూడొచ్చు. చాలా తర్వాత మనకు ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే చూసాను, నాకైతే అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. మూవీ శ్రీరామేను దిల్ రాజు చెప్పినట్టయితే వావ్ మూమెంట్స్ అయితే ఎక్కడా లేవు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్ గా చేయడానికి ట్రై చేశాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అయితే జస్టిఫికేషన్ 1% కూడా చేయలేదు. అది చాలా మిస్ఫైర్ అయింది. దిల్ రాజు ఒకటే చెప్పాడు సెకండ్ హాఫ్ లో చాలా వావ్ మూమెంట్స్ ఉంటాయని. నాకైతే ఆ విజువల్ ట్రీట్ కానీ వావ్ మూమెంట్స్ కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. ఒకటే ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ తప్పించి ఎక్కడ కూడా అంత విజువల్ ట్రీట్ అయితే ఏమనిపించలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా మనకు ఆ మూవీలో ఏంటంటే క్లైమాక్స్ అనేది ఒక గూస్ బంప్స్, ప్రతి ఒక్క ఆడియన్ చాలా ఎంగేజింగ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ అది. బట్ ఈ మూవీలో ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ లాగా తీసుకొచ్చాడు. నితిన్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింటెడ్. నితిన్ కి ఒకటే సజెషన్ ఇస్తున్నా, కొంచెం లేట్ అయినా టైం తీసుకొని అయినా మంచి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరు పడితే వాళ్ళని డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని వేస్ట్ చేసుకోకండి. కెరీర్ ఇప్పటికే డ్రాబ్యాక్ లో ఉంది. ఇది ఆల్రెడీ 9th ఫ్లాప్ అనుకుంటా నాకు తెలిసి. సో ఇట్స్ ఓకే టు వాచ్ అన్న. అంటే మరీ అంత దరిద్రంగా ఏం లేదు. ఈ వీకెండ్ లో ఏ మూవీస్ లేవు కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్. దిల్ రాజు అండ్ శ్రీరామేను చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని ఎక్కడ కూడా డ్రాగ్ చేయలేదు. 2.5 hours లో ఫినిష్ చేశాడు. అండ్ దిల్ రాజు కూడా ఎక్కువ రేట్లు పెట్టలేదు కాబట్టి ఈ వీకెండ్ లో వెళ్ళిపోతుంది అంతే. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్ తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్యలో ఉన్న బంధుత్వం గానీ, అసలు ఆ బంధానికి ఉన్న విలువ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించాడు. కేక సినిమా నిజంగా నితిన్ అన్న కెరియర్ లో ఇదో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సీన్ కూడా ఆ ఆడిలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు ఇంతవరకు నేనైతే అలాంటి ఫైట్స్ అయితే ఇంతవరకు చూడలేకపోయా. అంత బాగున్నాయి ఫైట్స్ కానీ. అలాగే హీరో యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నిజంగా నితిన్ అన్న నువ్వు తోపన్నా. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ అనేది ఎక్కడ అంటే ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ, కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరో హీరోయిన్ కలవలేదు అన్న ఆ ఫీల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి గురించి చెప్పాలి, మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిజంగా లయ గారు నితిన్ గారి కాంబినేషన్ లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ థియేటర్ లో చూస్తే అరుపులు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరికి తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా.